250 ఏళ్ల తర్వాత వచ్చిన అతీంద్రియ శక్తుల కారణంగా ఈ అమావాస్య నుండి కొన్ని రాసుల వారు పట్టిందల్లా బంగారమేట. అందులో మీ రాసి ఉందో లేదో చెక్ చేసుకుందాం. ఉంటే మీరు అదృష్టవంతులే. రేపు వచ్చే అమావాస్య నుండి కొన్ని రాసుల వారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి. గ్రహాల సంచారం కారణంగా ఈ రాసుల వారి జీవితంలో కొన్ని అద్భుతమైన మార్పులు కలుగుతాయి. ఇప్పుడు ఆ మార్పులేంటో వివరంగా తెలుసుకుందాం. ఏ రాశి వారికి ఏ మార్పులు కలగబోతున్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి. ఈ రాశివారు ప్రతి విషయంలోనూ అంకిత భావాన్ని చూపుతారు. వీరు లక్ష్యాలను సాధించే క్రమంలో కొన్ని కష్టాలను కూడా పడతారు. వీరు ఉద్యోగపరంగా మంచి అవకాశాలని అందిపుచ్చుకుంటారు. ఈ రాశివారు చాలా కాలం తరువాత విశ్రాంతిని పొందుతారు. శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రణాళికలు వేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. వృషభ రాశి. వృషభ రాశి వారు రేపటి నుంచి మంచి ఫలితాన్ని పొందుతారు. ఈ రాశి వారికి ముఖ్యంగా ఆర్థిక పరంగా అభివృద్ధి ఉంటుంది. వీరి గ్రహస్థితి కారణంగా సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. సంఘంలో ఉన్నత పదవుల్ని పొందుతారు. పరిచయాలు కూడా పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటారు. మిథున రాశి. ఈ రాశి వారు ఈ అమావాస్య నుండి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వీరికి అంది వచ్చిన అవకాశాలు అందినట్టే అంది చేజారిపోతూ ఉంటాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత కష్టపడినా కూడా అనుకున్న పనులు అయినట్టే అనిపించేస్తూ అలా కాకుండా కూడా ఉండిపోతూ ఉంటాయి. వీరి గ్రహస్థితి కారణంగా ఏ పని చేసినా కొత్త పద్ధతులు కొత్త విధానాలు అవలంబించినా సరే అనుకున్న విధంగా పనులు పూర్తి కావు. కొంచెం శ్రమ పడాల్సి ఉంటుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గ్రహస్థితి కారణంగా వారి మాట తీరు మారబోతోంది. వీరు ఏ పని చేసినా చాలా తెలివితేటలతో చేస్తారు. వీరు మాట్లాడే పద్ధతి తీరు ఈ అమావాస్య నుండి మారబోతున్నాయి. కర్కాటక రాశి వారు ఎదుటివారితో ఎప్పుడు మాట్లాడినా కూడా వారికి అనుకూలంగా మాట్లాడినప్పటికీ అది ఎదుటివారికి అర్థం కాదు. సింహరాశి. సింహరాశి వారు వారి గ్రహస్థితి కారణంగా గతంలో వాగ్దానం చేసిన వాటిని పూర్తి చేయడానికే ఎక్కువగా దృష్టి పెడతారు. వీరి గ్రహస్థితి కారణంగా వీరి జీవితంలో ఎన్నో చిన్న చిన్న మార్పులు కూడా రాబోతున్నాయి. వీరు పాత జ్ఞాపకాన్ని వదిలేసి చాలా సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు. వీరు జీవితంలో మంచి ఎదుగుదలని కూడా చూస్తారు. కన్యారాశి. కన్యారాశి వారు వారి గ్రహస్థితి కారణంగా ఇప్పటి వరకు పూర్తి కాని ఎన్నో పనుల్ని విజయవంతంగా పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది. భవిష్యత్తుకు సంబంధించి ఎన్నో మంచి ప్రణాళికలు వేస్తారు. వీరు చాలా సానుకూలమైన దృక్పథంతో ముందుకు సాగుతారు. వీరు కొత్త విషయాన్ని తెలుసుకుంటారు. ఈ రాశివారు బంధువులు స్నేహితుల సహకారంతో పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ గ్రహస్థితి వ్యక్తిగత జీవితం మీద కూడా ఉంటుంది. తులరాశి. తులరాశి వారికి గ్రహస్థితి అనుకూలంగానే ఉంటుంది. ఇప్పటి వరకు వాయిదా పడుతూ వస్తున్న పనులు కూడా పూర్తవుతాయి. జీవితంలో అభివృద్ధి అనేది స్పష్టంగా కనబడుతుంది. ఆర్థికంగా బలంగా ఉంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో బంధువుల్లో ఈ రాశివారు వారి మాట మీద గురి ఉంటుంది. కొత్త విషయాలను కూడా నేర్చుకుంటారు. కొత్త సవాళ్ళని కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు ఈ రాశివారు. ప్రతి సవాల్ జీవితంలో సంతోషాన్ని ధైర్యాన్ని నింపుతుంది. మీ తెలివితేటలతో ఉన్నతమైన స్థితికి వెళ్ళే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితి కారణంగా అనుకూలమైన ఫలితాలు కలిగే సూచనలే కనిపిస్తున్నాయి. వ్యవహారాల్ని ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బాగా చక్కబెడతారు. మీలో మీకు తెలియకుండానే శక్తి నైపుణ్యాలు కూడా పెరుగుతాయి. ఇప్పటి వరకు రావాల్సి ఉన్న ధనం ఆస్తులు కూడా దక్కుతాయి. శుభవార్తలు వింటారు. ఏ పని చేసినా గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. దాంతో ఈ రాశివారు ఉన్నత స్థితిలో ఉండే అవకాశమే కనబడుతోంది. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారు గట్టి నిర్ణయంతో పనులు చేస్తారు. వీరు భవిష్యత్తుకి సంబంధించి గట్టి నిర్ణయాన్ని తీసుకుంటారు. వీరు ఖచ్చితమైన పద్ధతుల్ని అమలుపరుస్తారు. ఆర్థిక వ్యవహారాన్ని చాలా చక్కగా నిర్వహిస్తారు. అయితే ఆర్థికపరమైన వ్యవహారాల్లో ఒక్కరి మీద అస్సలు ఆధారపడకూడదు. వేసుకున్న ప్రణాళికలు కూడా మార్చుకోకండి. మకర రాశి. మకర రాశి వారికి గ్రహస్థితి కారణంగా ఇప్పటి వరకు ఉన్న ప్రతికూల ప్రభావాలు తగ్గిపోతాయి.
వారిపై వారికి ఉన్న నమ్మకం బాగా పెరుగుతుంది. చేయలేను అని అనుకున్న పనులు కూడా వీరు చేస్తారు. వీరు ఏదైనా పని చేసినప్పుడు బాగా కష్టపడతారు. వీరికి గ్రహస్థితి కారణంగా వీరు లక్ష్యాన్ని ఏర్పరచుకుంటారు. కుంభరాశి. కుంభరాశి వారు ఇప్పటి వరకు దేని గురించి అయితే సమయాన్ని వృధా చేసుకున్నారో ఆ సమస్యల నుండి బయటపడే సూచనలే కనిపిస్తున్నాయి. ప్రతి నిమిషాన్ని విలువైనదిగా భావించి గడుపుతారు. కొన్ని ఊహించని పరిణామాలు, చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్త వహించండి. వీరు ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మే ధోరణి నుండి బయటకు వచ్చేస్తారు. అంతేకాక భయాన్ని వీడి ధైర్యంగా ముందడుగు వేస్తారు. అలాగే చుట్టూ ఉన్న పరిస్థితుల్ని చక్కగా అంచనా వేస్తారు. ఇక రాశులలో చివరిదైన మీనరాశి. మీనరాశి వారిలో ఇతరుల్ని ఏ విషయంలోనైనా ఒప్పించే తత్వం పెరగబోతోందండి. వీరి యొక్క మాట తీరు మారబోతోంది. అలాగే మొహమాటాన్ని వదిలేస్తారు. వీరి మాట తీరులో ఖచ్చితత్వం, దృఢత్వం కూడా పెరుగుతాయి. వీరు సాధించే పట్టుదల ఎక్కువగా ఉంటుంది. చాలా తెలివైన నిర్ణయాలను కూడా తీసుకుంటారు. కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. తెలుసుకున్నారు కదా ఏ రాశి వారికి ఈ అమావాస్య వెళ్ళిన దగ్గర నుంచి ఎలా ఉంటుందో. మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Wow.